ఇక్కడ భూమి అనేది మరి లక్షలలో కోట్లలో వెళ్ళిపోయింది కాబట్టి ఆ భూమిని కాపాడవలసిన బాధ్యత కబ్జా కాకముందే మీరు చేస్తే చాలా బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఇది మీరు కూడా గుర్తుంచుకోవాలి. మీకు వచ్చి దరఖాస్తు ఇస్తేనే చేస్తే కూడా అనేది కాదు. మీరు అక్కడ ఆఫీసులో ఉండే మేము ఏదో చేస్తాం చూస్తుర్లే పోతుర్లే అని అనుకోవద్దు. మీరు లేకుంటే దీనిపైన పూర్తిగా కంపల్సరీ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇంతకుముందు ఇచ్చినాం దరఖాస్తు, ఇప్పుడు ఇస్తా. లేకపోతే సీఎం దాకా కూడా వెళ్తానని కూడా ఈ సందర్భం తెలుస్తున్నా. నువ్వు ఎంఆర్ఓ గారు ఇప్పుడు కూడా ఏదో చూసినట్టు వెంకటేష్ ఎక్కడో వెళ్తాడు కామన్ దరఖాస్తు వెళ్ళిపోతా అనుకోవచ్చు, కానీ ఒత్తిడి వచ్చిన రోజు మాత్రం తట్టుకోలేకపోతావు అని కూడా చెప్తున్నా. ఈర్ల దేవనందుకే పనిచేస్తున్నావు ఏకంగా. ఈర్ల దేవనంద్ అనేది ఒక సామాన్య వ్యక్తి, గుర్తుంచుకో. నాతో పాటు నేను ఎట్లా మాట్లాడుతున్నా ఆయన కూడా అంతవరకే. ఇంతకుముందు ఉండొచ్చు ఎక్స్ఎం, ఆయన ఎంపీ ఉన్నంత మాత్రాన ఆయన ఏం చెప్తా సానికి కాదు. ఆయన కొరకు పనిచేస్తున్నావు, ప్రభుత్వం కొరకు పనిచేస్తున్నావు అని గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారికి, గవర్నమెంట్ అధికారులందరికీ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. అంటే మీరు ప్రజలంతా అంత చులుగ్గా మీకు ప్రజలు జీతాలు తీసుకుంటారు, ప్రజలు ట్యాక్స్తో కట్టించుకొని జీతాలు తీసుకుంటారు, కానీ ప్రజలకైతే పనిచేయరు. రాజకీయ నాయకుడు చెప్పకుండా టక్కున ఉరుకొస్తారు వేసి వాళ్ళ అధికారులు ఏమైనా ఉంటే టక్కున గులగొట్టిస్తారు. కానీ అది గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భం ప్రత్యేకంగా తహసీల్దార్ గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎన్నోసార్లు మార్లు చెప్పిన దగ్గర 9 మంది 7 మంది మారినా కూడా ఇంతవరకు పట్టించుకోలేకపోయారు. దేవనంది ఒక కంటన తీయలేకపోయారు. అంటే ఏమేమన్నమాట అంటే ఇష్టారీతిలో చేస్తారా? మీకు నచ్చినట్టు బాట నడుస్తా. ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా ఒకసారి చూద్దామా? అసలు ఏం చేసిండో అసెంట్ భూమిలో చేసుకోవచ్చా? అసెంట్ భూమిలో ఆయన కంటన వేసుకొని ఇష్టం నన్ను అన్ని బిబ్బులు చేసుకొని నడిపించుకోవచ్చా? కిరాయిలు తీసుకొని తింటా ఉన్నారు, తీసుకోవచ్చా? ఎట్లా వేసుకుంటాడు? ఏ రాజ్యాంగం రాసి ఇచ్చింది ఆయనకు? ఎవరన్నా ఉందా? ఏ చట్ట పరిధిలో ఉంది? ఒకసారి చెప్పగలుగుతారా? నువ్వు ఒక ఎంఆర్ఓ కదా, మనం మాట్లాడుతున్నావు. ఒకసారి దయచేస్తామని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూసి మరి ఇంకిత జ్ఞానంతో ఏవైతే అసెంట్ భూమిలో చేస్తున్నారో వాటిని తీసేసి పేదలకు దున్నుకొని బతుకమని ఇచ్చారు. నిరుపేదలకు గవర్నమెంట్ ఎవరైతే గవర్నమెంటో అప్పుడు ఇచ్చినట్టు గవర్నమెంటో దున్నుకొని చేసుకొని బతుకమని ఇచ్చారు. ఆయన ఇష్టమైనట్టు ఆడుకొని పాడుకొని చేసుకొని కాదు, కంటలు వేసుకొని ఏసీలు పెట్టుకొని తిరుగుకొని కానీ బిబ్బులు వేసుకొని కాదు. ఆడ డ్యాన్సులు చేసుకుంటూ ఆడ షెటిల్ వేసుకొని రెంట్ తీసుకుంటూ తింటూ ఉన్నారు. గరిబోడు తింటలేడు, ఉన్నోడు తింటుండు. ఉన్నోడు బాగుపడుతుండు, గరిబోడు లాగానే ఉంటుండు. ఒక్కసారి ఆలోచన చేయాలి. చెప్పి సూటిగా ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. స్థానిక ఎంఆర్ఓ గారు ఎంతమంది మారినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఎందుకు భయపడతారు? ఆయన అంటే మిగతా ఆయన 10 చేతులు 10 తలకాయలు ఉన్నాయి. ఆయనకేమన్నా ఆయన పిల్లలకు ఒకసారి ఆలోచన. ఆయన పిల్లలు ఫోన్ చేస్తే వస్తారు. ఒకసారి దృష్టి పెట్టుకోవాలి. సామాన్యుడు కడితే ట్యాక్స్ కడితే మీకు వస్తున్నటువంటి జీతం బరాబర్ అడుగుతాం. అడిగే హక్కు నాకుంది, రాజ్యాంగం ఇచ్చిందని అంటున్నా. గుర్తుంచుకో అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు తీసుకొని పక్షాన ఇంకా పైగా ఎట్లా ఉంటుందో అనేది తర్వాత నేను తెలియజేస్తున్నాను, డిమాండ్ తెలియజేస్తున్నా. నేను పై అధికారులకు నేను జిల్లా అధికారి కూడా వెళ్తాను తెలియజేస్తున్నాను. 4 పెట్టుకొని చేస్తూ ఉన్నా కదా. అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా. దయచేసి నేను ఈ సందర్భం తెలియజేస్తున్నా ఏంటంటే, గ్రామానికి కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీ కావాల్సిన వసతులు ఇంతకుముందు అడిగినా, దానికి కావాల్సిన కమిటీ హాల్ కావచ్చు, మరి సబ్స్టేషన్లు కానీ దానికి కావాల్సిన ప్లస్ కావచ్చు, మళ్ళీ ఏదైతే సెట్ బ్యాక్ ఎవరు పెడతాం మనం 10% అది కూడా ఎక్కడన్నా ఉందా? ఇన్ని కాలనీ ఏర్పడి దగ్గర 25 కాలనీ ఉన్నాయి. ఏడ కనిపిస్తాయి? ఈరోజు చెరువు కట్ట కానుకొని 30 మీటర్లు ఉండవలసిన దాన్ని నువ్వు నీ దగ్గరుండి మొత్తం ఈరోజు చేసినావు. మరి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ వాళ్ళు ఇంతమంది ఎంఆర్ఓ కూడా చెప్పినా ఈరోజు నాటికి కూడా పట్టించుకోలేకపోయింది. అంటే ప్రభుత్వం విఫలమైనట్టు కదా, ప్రభుత్వ అధికారులు విఫలమైనట్టు కదా. ఒక్క ప్రభుత్వ అధికారి కూడా రాడు. మా దగ్గర రాలే, మా దృష్టికి రాలే. హైడ్రాకి పోయి కాంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ రోజు వచ్చిన మోసుకున్నప్పుడు అందరూ వచ్చి కూర్చుంటారు. అంటే అన్ని పనులు హైడ్రానే చేయాలన్నా? మీరు చేయకూడదా? జీతం తీసుకుంటలే, గవర్నమెంట్ జీతం ఇస్తలే, మా కష్టం రూపంలో కడుతున్న ట్యాక్స్తో జీతం తీసుకుంటా ఉన్నారు. పని చేయాలా వద్దా? మీరు పని చేయడానికి వస్తారా? లేకపోతే రాజకీయంగా ఉంటే రాజకీయ వ్యక్తులకు చేయడానికి వచ్చారా? లేకపోతే ప్రజలకు పని చేయడానికి వచ్చారా? మీరు ఈరోజు సూటిగా నేను ఎంఆర్ఓని నువ్వు అడుగుతున్నావు కదా, మాట్లాడుతున్నావు కదా. ఏ రోజు వచ్చినావు? ఒక రోజు వచ్చి చూసినావా? ఎంక్వైరీ చేసినావా? తిరిగినావా? ఉన్న టౌన్ ప్లానింగ్ హాస్పిటల్ కమిషనర్ గారు కానీ ఏ రోజు ఇంత పెద్ద మా విలేజ్ ఆమ్ని దగ్గర తక్కువ 10,000 ఓట్ల పైన ఉంటాయి. ఎన్నో 25 కాలనీ ఉంటాయి. ఒక్కసారి రోజన్నా కనీసం వారానికి ఒక రోజు చూసినా కూడా ఎన్నో కాలనీ వచ్చిపోతుంది. వచ్చిరా మీరు? ఒక రోజు దీన్ని ట్యాక్స్లు అయితే వసూలు తీసుకుంటారు, ఇంటి అన్ని పనులు ఇస్తాం. ఇప్పటికి రిషన్లు అవుతున్నాయి. ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి? గ్రామ పంచాయతీ లేవట్కు ఎట్లా రిజిస్ట్రేషన్? ఎట్లా నూతనంగా ఇప్పుడు లేవటం భూమి రిజిస్ట్రేషన్ కాకుండా ఇల్లు కట్టేస్తున్నారు. ఎట్లా కడతారు? మీకు కూడా తెలుసుగా. చట్టానికి అనుకూలంగా పనిచేస్తారో చట్టం లేకపోతే వాళ్ళకో తీరు న్యాయం. మరి ఇళ్ళ దేవనంద్ అనేది 10 చేతులు 10 తలకాయలుగా ఉన్నాయి ఆయనకు. మరి ఆయనకు అనుకూలంగా పనిచేస్తాం కొన్నారా?
ఒకసారి మీ మనసు గుణమే చేసుకొని పనిచేయాలి అని ఒకసారి ఆలోచన చేయాలని చెప్తున్నా. ఇంటి నెంబర్ ఎట్లా వస్తాయండి? ఇగో ఇంటి నెంబర్ ఆయన మొత్తం డీరా ఏం కావాలి ఇగో ఒకటా రెండా ఇగో ఇది ఇండ్లే కట్టలేరు ఏడికి వస్తారు రమ్మను వీళ్ళ దేవన వస్తాయిడా లేకపోతే ఇంకో ఎవరైతే తీసుకురో వీళ్ళు పనులు వాళ్ళు ఇగో మొత్తం తీసుకున్న డేటా మొత్తం ఎంతమంది తీసుకురో ఇవన్నీ ఇగో మొత్తం ఇచ్చారు ఇష్టం వచ్చినట్టు. ఎట్లా ఇస్తారు? ల్యాండ్ అట్లా ఉంది ఆడ పోదామా చూద్దాం. నేను సిద్ధమా? నేను సిద్ధం, ఇప్పటి నేను సిద్ధం అంటే అధికారులకు చెప్తున్నా. నేను సూటిగా ఉన్న కమిషనర్ మేడం గారు ఇంతకుముందు కూడా మీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇగో నేనే ఇంకో సాక్ష్యం నేను చూపిస్తున్నా. మరి మీరు విజిట్ చేయాల్సిన అవసరం ఉందా? ఎట్లా వస్తుంది? దాన్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసుకుని రైట్స్ ఉన్నాయి కదా, ఎవరు ఇస్తారు? ఎట్లా వస్తున్నాయి అంటే ఈళ్ళ దేవనందు ఈరోజు కట్టుకున్నాం, ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి. వాటికి ఆధారాలు లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కడుతున్నారు అనేది మీరు ప్రధానంగా ఆరోపిస్తారు. మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నదా లేదా అధికారులు? ప్రూఫ్స్ అన్ని అధికారులు అడిగిన ప్రూఫ్స్ లేకుండా మనం మాట కూడా మాట్లాడడం అసలు దానికే రాము అసలు. ఇప్పుడు 10% ఏదైతే వేసినా ఏదైతే రాజరాజేశ్వరి లేవట్ కానీ అది కానీ కొన్ని లేవట్ మొన్ననే కూల్చేసింది. ఎక్కడ మీకు కూల్చేసిన దాన్ని ఎట్లా నిర్మాణం పూర్తి చేస్తారండి? మీకు లేదా అడిగే రైట్స్ మీ అధికారులే చెప్పారు. నా దగ్గర ఉన్నది అనుకుంటా, చూపిస్తాను నేను మీకు. మీరు కూల్చేసిన వాటిని పేపర్లు ఇక్కడ ఎట్లా 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 పూర్తి చేస్తారు? నా ఫోన్లో ఉన్నాయి, నేను చూస్తాను. నేను మీ అధికారులే కూల్చేసారు. కూల్చేసిన వాటిని మీరు ఎట్లా పూర్తి చేస్తారు? మరి అడగాల్సిన అవసరం మీ బయట బాధ్యత ఉందా లేదని ఈరోజు మున్సిపల్ అధికారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి ఇంత విచ్చలవిడిగా నడుస్తూ ఉందంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజకీయ నాయకులు బిల్డర్లు కానీ భయం భక్తి లేకుండా పోయింది. ఏంటంటే ఎవరు ఏం చేస్తారులే, ఏదన్నా 4 రూపాయలు ఇస్తే వాళ్ళు మైనస్ అయిపోతారులే అనేది డబ్బులతోనే వ్యవహారం నడుస్తున్నట్టు రాజకీయ నాయకులు లొంగుబాటు చేసి బిల్డర్లు ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని తహసీల్దార్ గారు మరి అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు మరి నేను ఈ వారం 10 రోజుల్లో చూసి మా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చి ఏవైతే అక్రమంగా కట్టినటువంటిని డిమాలిషన్ పక్కా 100% చేపిస్తానని చెప్పి నేను సూటిగా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వెళ్తున్నా. ఇప్పుడు వెళ్తా కంపల్సరీ ఆమె కూడా దృష్టికి కూడా తీసుకెళ్తా. ఏవైతే చేస్తారో మా శ్రీను అనే మరి రామరెడ్డి బిల్డర్ అనేది మరి వాళ్ళు చేస్తున్నటువంటి వెంచర్లు మరి దారుణంగా అంటే పైసలతో ఏమైనా చేయొచ్చు అనే ఒక ఆలోచన వాళ్ళకు రాజకీయ నాయకుల అండదండలతో చేస్తూ ఉన్నట్టు మాకున్నటువంటి సమాచారం. అంటే రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేస్తారో ఎవరంటే అనేది అయినా చేయొచ్చా? ప్రభుత్వానికి విరుద్ధంగా చేస్తారా? మీరు ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తారా? ప్రభుత్వానికి ఏదైతే చేస్తుందో దాన్ని పరిణోగాలు తీసుకొని దానికి చట్టంగా పరిధిలో తీసుకొని హెచ్ఐడిఎంకి వెళ్ళండి. దాన్ని ఎంత రోడ్లు వేయాలి విస్తీర్ణంగా 20 ఫీట్ల రోడ్డా ఇక్కడ ఉందా? హెచ్ఎండికి వెళ్ళిరా ఒక్క లేఅవుట్ చూపించండి. 1-2 ఉంటాయి నాకు తెలిసి పటల్గూడ గ్రామంలో 1-2 ఉంటాయి, అంతకన్నా మించి లేవు. వాటికి కూడా సెట్ బ్యాక్ లేవు, ఏం లేవు, ఇష్టారాజ్యం. మరి ఈరోజు